ఇంత టవల్ తీయమంటే తీయటంతా నీ బుద్ధే. వాట్ అంత నా బుద్ధ? ఇంకోసారి అనండి. ఇంకోసారి 100 సార్లు అంటా. నా బుద్ధి మంచిది కాదనుకున్నప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు మీరు? నేను రైలుకి ఊరికెళ్లే లోపు మీరు ఫ్లైట్ ఎక్కి మా ఊరు వచ్చి మా నాన్నని బతికిలాడి మీ అమ్మాయిని ప్రేమించాను తను లేదు మీరు ఏడవలా అనేగా నా వెంటపడి నన్ను పెళ్లి చేసుకున్నారు. నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అదే. 10 ఏళ్ల కాపురం చేసి నాతో పైగా ఇంతమంది పిల్లల్ని కని చాలకు ఇంకో కడుపు చేసి ఇప్పుడు తెలుస్తుంది నువ్వు చేసిన తప్పని. ఏ మాట్లాడవే? చాలు సంవత్సరాలుగా చూస్తున్నా ఎప్పుడు చూడు ఇదే తంతు. కాపుతావా? అవతల టైం అవుతుంది. కాపు అంత టైం అయిపోతుంది. పద దివ్య. 10 సంవత్సరాల్లో 17 మంది పిల్లల్ని కని గిన్నెస్ బుక్ లో ఎక్కారే, దాని గురించి 2 మాటలు చెప్పండి సార్. ఆ విషయం అంటే మేము ఇద్దరం కాలేజీలో ఉన్నప్పుడు ఒకటే గొడవ పడేవాళ్ళం. ఎప్పటికప్పుడు కీచులాట్లు. ఫైనల్ గా ఒకరోజు మెహం రాసిన తలరాత వల్ల ఒకటవ్వాల్సి వచ్చింది. ఇంక తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎవ్రీ టైమ్ ఇట్ వాస్ డబుల్ ఇంపాక్ట్. అలాగా ట్విన్స్ కవల పిల్లలు పుట్టారు. కమల, విమల, రవి, కవి, శాంతి, దమయంతి, అజయ్, విజయ్, పప్పు, సిప్. చాలా ఊరుకోండి మరీను. సిగ్గా ఉందా? పప్పు, గణేష్, దినేష్, మహేష్, రాధా, శ్యామ్, శ్యామ్, చోటు, మోటు. ఇలాగ 8 అటెంప్ట్స్ కి 17 మంది పుట్టారు. 17 మందా? నమ్మకం కలగట్లేదా? ఓ గాడ్, 8 అటెంప్ట్స్ కి 16 మందే కదా సార్? అవును. ఒకసారి చూస్తే ముగ్గురు ట్రిప్లెట్స్. పప్పు, సిప్పి, మూడోటి పేరేంట్రా? సమేరా. దే మస్ట్ బి సమేరా. అది బయట ఉంటున్నారు. ఎవరు ఎక్కడ ఉండాలి అసలు ఇది కనిపెట్టలేదు ఇంతమంది. It is such a wonderful feeling to have so many kids. I feel somebody up there likes me. I'm really grateful to God for giving me an opportunity to enter into Guinness Book of World Records because of this golden kid.